औज़ु बिल्लाहि मिनश्शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। उलाइकल्लज़ीना हबितत अमालुहुम फिद्दुन्या वल आखिरह वमा लहुम मिन नासिरीन। अलम तर इलल्लज़ीना ऊतू नसीबम मिनल किताब युदऊन इला किताबिल्लाहि लियहकुम बैनहुम सुम्मा यतवल्ला फरीक़ुम मिनहुम वहुम मुअ्रिज़ून। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, విశ్వప్రభువు కరుణామయుడు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 22వ వాక్యం యొక్క రబ్యమూలంను మీ ముందు పఠించడం జరిగింది. దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఆయన ఆదేశాలను తిరస్కరిస్తారో, ఆయన బోధనలను కాదంటారో అటువంటి వారికి భయంకరమైనటువంటి శిక్ష ఉన్నది అని హెచ్చరిక చేస్తున్నాడు. నిన్న చెప్పడం జరిగింది సోదరులారా, దైవము మానవాళికి కొన్ని ఆదేశాలను ఇస్తాడు. అతని జీవితము సరిగ్గా ఉండడం కోసము, నైతికబద్ధంగా ఉండడం కోసము, అతని ద్వారా సమాజానికి మంచి జరగడం కోసము, సమాజం శాంతిమయంగా ఉండడం కోసము దైవం కొన్ని నిబంధనలను, కొన్ని హద్దులను పెట్టడం జరుగుతుంది. వాస్తవానికి ఇవి మనిషి చేయలేనటువంటివి ఏమి కూడా కావు. అతను దానిని చేయగలడు, కానీ అవి తన మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఉంటాయి. తన మనస్సుకు నచ్చిన విధంగా ఉండవు, కష్టంగా ఉంటాయి. ఎందుకంటే మనస్సు ఇప్పుడు కూడా మరి సుఖాల వైపు, ఆకర్షణల వైపు మళ్ళుతూ ఉంటుంది. వాటికి వ్యతిరేకంగా దైవాజ్ఞ ఉంటుంది. అందుకనే మనిషి దైవాజ్ఞను పాటించడం కోసము మరి ముందుకు రాడు. అవి కష్టంగా అతనికి అనిపిస్తూ ఉంటుంది. మరి ఒకవేళ అతను కాదన్నాడు అనుకోండి, కష్టం కదా అని చెప్పేసి సుఖాల వెంట, ఆకర్షణల వెంట పడ్డాడు అనుకోండి, అతను శాశ్వతమైనటువంటి పరలోకాన్ని కోల్పోతాడు. ప్రపంచంలో 4 రోజుల ఆనందం అతనికి దక్కవచ్చేమో కానీ మరణానంతర జీవితంలో మాత్రము అతను ఏ మాత్రం కూడా సాఫల్యాన్ని, స్వర్గాన్ని పొందలేడు. కాబట్టి దైవం ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు, ఆయన ఆదేశాలను, బోధనలను మీరు కాదంటే, ఇంకా ఎవరైతే సత్యాన్ని ప్రకటించడానికి ముందుకు వస్తారో, ప్రవక్తల రూపంలో కానివ్వండి, మరి ఇప్పుడు మనకైతే ప్రవక్తలు లేరు, మరి ధర్మాన్ని ప్రకటించే వాళ్ళు మనకు కనబడుతుంటారు, దైవం ఒక్కడే అని బోధించేవారు. ఈ విధంగా ఎవరైతే బోధిస్తుంటారో, ఎవరైతే సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటారో వారి వెంట పడేవారిని, వారిని మరి బాధించేవారిని దైవం ఇక్కడ చెప్తున్నాడు, అటువంటి వారికి కఠినమైనటువంటి శిక్ష ముందు ఉన్నది అని హెచ్చరిక చేస్తున్నాడు. సోదరులారా, ఇంకా చెప్తున్నాడు, అటువంటి వారి పనులు ఇహపర లోకాలలో రెండింటిలో కూడా వ్యర్థమైపోతాయి. ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా వాటికి తగ్గ ఫలితము వారు ఎంత మాత్రం కూడా పొందలేరు. ఎందుకంటే ఎన్ని మంచి పనులు చేసినా అతనిలో ప్రధానంగా ఉండవలసినటువంటి విశ్వాసం అనేది ఉండదు. కాబట్టి దైవం ఒక్కడే అన్న ప్రధానమైనటువంటి విశ్వాసమే అతనికి ఉండదు. కాబట్టి అతడు ఎన్ని మంచి పనులు చేసినా దైవం వాటిని ఎంత మాత్రం కూడా స్వీకరించడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మనలో చాలామంది మరి మంచి మంచి పనులు చేసిన వాళ్ళు, చేస్తూ ఉన్నవాళ్ళు ఉంటారు. మరి సమాజంలో చాలామందిని ఆదుకునే వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. అయితే మంచి పనుల వెనుక విశ్వాసం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి అతనిలో నా దైవము ఒక్కడే అన్న విశ్వాసము అతనిలో ఉండాలి. అప్పుడు అతని మంచి పనులు అతనికి ఇహపర లోకాలలో కూడా మరి మంచిని, సాఫల్యాన్ని, పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. ఒకవేళ అతనిలో ఈ విశ్వాసం లేదనుకోండి,
దైవానికి సాటి కల్పించే గుణం ఉన్నదనుకోండి, మనుషులను దైవాలుగా భావించి వాళ్ళను ఆరాధించే విధానము అతను అనుసరిస్తున్నాడు అనుకోండి, అతడు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా అది వ్యర్థమైపోతాయి. 4 రోజుల పేరు ప్రఖ్యాతులు అతనికి దక్కవచ్చేమో కానీ ప్రపంచంలో అసలైనటువంటి మరణానంతర జీవితంలో పరలోకంలో మాత్రము అతను ఎంత మాత్రం కూడా వాటి ద్వారా ప్రయోజనాన్ని పొందలేడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత సోదరులారా, దైవం ఇక్కడ చెప్తున్నాడు, మరణానంతరము మీకు రాబోయే జీవితంలో సహాయం చేసేవాడు ఎవడు కూడా ఉండడు. సోదరులారా, ఈ విషయాన్ని మనము చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే సహజంగా మనిషికి ఏదైనా ఆపదల్లో ఉన్నప్పుడు, ఏదైనా కష్టాలు నష్టాలు కలుగుతున్నప్పుడు, మరి అతనికి సహాయంగా ఎవరైనా వచ్చినప్పుడు అతనికి చాలా బలంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా స్థైర్యంగా అతనికి కనబడుతూ ఉంటుంది. కానీ సోదరులారా, పరలోకము ఎలాంటి జీవితం అంటే, పరలోకంలో అక్కడ ఎవరు కూడా ఎవరికి మరి సహాయం చేసే పరిస్థితి ఉండదు. ఇక్కడ మన సహాయం నిమిత్తము మన బంధుమిత్రులు వస్తారు, భార్యాబిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులు రావచ్చు, స్నేహితులు రావచ్చు. కానీ పరలోకంలో ఒంటరిగా అతను తన ప్రభువు ముందు నిలబడి మరి అతను చేసిన పనులకు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. తన భార్య, తన కుమారుడు, తన తల్లిదండ్రులు అందరూ కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ఎవరికి సహాయం చేసే పరిస్థితి అక్కడ ఉండదు. సోదరులారా, ఈ విషయాన్ని గురించి అనుక్షణం మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మనిషి సహజంగా తన భార్యాబిడ్డల నిమిత్తము, తన బంధుమిత్రుల నిమిత్తము ఎక్కువగా అతను తప్పులు చేయడానికి ఎక్కువగా అతనికి ఆస్కారం కనబడుతూ ఉంటుంది. భార్యాబిడ్డలను మంచిగా ఉంచాలి, వాళ్లకు మరి అన్ని సౌకర్యాలు కలుగజేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇతను అవినీతి మార్గాన్ని పట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ భార్య కోసము, ఏ బిడ్డల కోసమైతే అతను మరి నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని విడిచి అధర్మాన్ని అనుసరిస్తాడో, మరి ఏ భార్య బిడ్డల కోసమైతే అతను పరలోకాన్ని పోగొట్టుకుంటాడో, మరి ఆ భార్య బిడ్డలు ఎవరు కూడా అతనికి సహాయం నిమిత్తం రారు. ఆ దినమున ఒక వ్యక్తికి ఒక్క పుణ్యం తక్కువైపోతుంది. ఒక్క పుణ్యం కారణంగా అతను మరి స్వర్గం నుండి దూరం అయిపోతాడు. ఆ ఒక్క పుణ్యం నిమిత్తము భార్య వద్దకు వచ్చి అడుగుతాడు, నేను అనేక కష్టాలు పడ్డాను కదా, నిన్ను, నీ బిడ్డలను మరి ఆనందంగా ఉంచడం కోసము నేను చేయరాని పనులు చేశాను, అవినీతి మార్గాన్ని పట్టాను, మరి ఈ రోజున నాకు ఒక్క పుణ్యం తక్కువైపోయింది, నీవు నాకు ఒక్క పుణ్యాన్ని ఇవ్వు అని తన భార్యను ప్రాధేయపడతాడు. అయినప్పటికీ కూడా సోదరులారా, ఆ భార్య ఆ ఒక్క పుణ్యం ఇవ్వడానికి కూడా ముందుకు రాదు. నాకే తక్కువైపోయే, మీకేమిటి, నేను ఇస్తాను అని చెప్పేసి ఆమె తప్పించుకుంటుంది. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు సోదరులారా, మన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనము ఎవరి కోసమైతే మనము మరి అహర్నిశలు కష్టపడతాము, ఎవరి కోసమైతే మనము మరి చెమటను రక్తంగా మార్చి మనం కష్టపడతాము, మరి వారే మనకు సహాయం కోసం ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడితే మన పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవబోతున్నాయి సోదరులారా, మన మరణానంతరం ఎదురవబోతున్నాయి. మనము ఒంటరిగా దైవం ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి బరువులు మూసేవాడెవడు ఇతరుల బరువును మోయడు, ఎవడు పాపము నిమిత్తము వాడే మరణము నొందుతాడు అని చెప్పేసి గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి మనము మన పాపాలు మరెవరో నెత్తి మీద పెట్టుకుని మమ్మల్ని రక్షిస్తారు అని మనము భ్రమలో ఉన్నామంటే సోదరులారా, అత్యంత మోసంలో మనము పడిపోయినట్లే, శైతాను మనలను మోసం చేస్తూ ఉన్నట్లే. కాబట్టి ఎవరు ఎంత చేసుకుంటే అంత తప్పించి నేను చేసుకునేది నా భార్యకు రాదు, నా భార్య చేసుకునేది నాకు రాదు. కాబట్టి నేను చేసుకున్న పుణ్యము దాని ఫలితము మరొకరికి దక్కదు, వారు చేసుకున్నటువంటి పుణ్యం యొక్క ఫలితము నాకు దక్కదు. ఎవరు ఎంత చేసుకుంటే వారికి అంతే లభిస్తుంది. కాబట్టి మనము ఏదైతే విత్తుతామో, మనము ఏదైతే పెంచి పోషిస్తుంటామో అదే మనకు వస్తుంది తప్పించి మనము ఒక మొక్కను నాటితే మరొక ఫలాన్ని ఏ విధంగా పొందుతాం సోదరులారా చూడండి. కాబట్టి ఇక్కడ ఈ భూమి ఉన్నది, ఇక్కడ ఈ ప్రపంచం ఉన్నది, సాగు చేసుకునే ఈ స్థలము ఇది. ఇక్కడ మంచి విత్తనాలు నాటి మంచి పొలాన్ని మనము పండించినట్లయితే ఆ ఫలాన్ని మనము ప్రళయం దినం నాడు చూస్తాము. ఇక్కడ మనము పిచ్చి మొక్కలను నాటి మరి సరైనటువంటి విధానాన్ని అనుసరించకపోతే అక్కడ మనకు ఏ ఫలం కూడా దక్కదు సోదరులారా. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. కాబట్టి అక్కడ ఎవరికి ఎవరు సహాయము పడరు, ఎవరి నుండి పరిహారాన్ని తీసుకుని విడుదల కూడా చేయబడదు. ఇక్కడ మనకు డబ్బు ఉండవచ్చు,
ఆ డబ్బు ద్వారా మనము న్యాయాన్ని కొనవచ్చు, లేకపోతే డబ్బు ఆశ చూపి మనకు నచ్చిన విధంగా మనము తీర్పులను పొందవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ సోదరులారా, అక్కడ డబ్బుతో ఏమాత్రం కూడా పని ఉండదు. భూమంత బంగారాన్ని సంపాదించినా కూడా అది ఎందుకు పనికి రాకుండా పోతుంది సోదరులారా. దైవము ఏమాత్రం కూడా విలువివ్వడు మన యొక్క డబ్బు దర్పాలకు. మనం చేసుకున్న కర్మల ఆధారంగానే మనకు అక్కడ మరి సాఫల్యం కానీ వైఫల్యం కానీ దక్కేది. కాబట్టి ఎవరి నుండి పరిహారం తీసుకుని విడుదల చేయబడినటువంటి ఆ దినానికి మనము భయపడాలి. అక్కడ ఎవరికి ఎవరు సహాయపడరు, సహాయము ఎవరి నుండి కూడా లభించదు. ఇక్కడ మనము ఎవరిపైనైతే భారాలు వేసి భరోసాలు పెట్టుకుంటున్నామో, పలానా దర్గా దగ్గరికి వెళితే అతను మాకు సహాయం చేస్తాడు అని, పలానా ప్రవక్తను మనము ఆరాధిస్తే ఆయన మనకు సహాయం చేస్తాడని, పలానా ప్రవక్త నెత్తి మీద మనము మన పాపాలను పెట్టినట్లయితే ఆయనే సమస్తాన్ని కూడా మరి భారాన్ని మోసి మమ్మల్ని రక్షిస్తాడని మనము భ్రమలో పడినట్లయితే సోదరులారా, నిజంగా మనము మోసపోతున్నట్లే. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. బరువులు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే, ఆ దినమున తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులియనని మాట మాట్లాడుకున్నారు. ఎవరు ద్రాక్షకాయలు తింటే వాళ్ళ పళ్ళే పులియను అని చెప్పేసి వాక్యం కనబడుతుంది. అంటే ఎవరు ఏ పాపాన్ని అయితే చేస్తారో దాని ఫలితాన్ని అనుభవిస్తారు. పాపము చేసిన వాడే మరణము నందును, ఎవడి పాపము నిమిత్తము వాడే మరణము నందును అన్న మాట మనకు కనబడుతుంది. కాబట్టి మనము ఏదైతే చేస్తామో, మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. కాబట్టి మనము చేసినటువంటి మంచి చెడులు ఇంకొకరు అనుభవించరు, వాళ్ళు చేస్తున్నటువంటి మంచి చెడులు మనకు రావు. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనము మన భార్య బిడ్డలను తప్పనిసరిగా పోషించే బాధ్యత మన మీద ఉన్నది. అయితే సత్యమైనటువంటి మార్గంలో, న్యాయమైనటువంటి మార్గంలో, ధర్మమైనటువంటి మార్గంలో మనము సంపాదన చేసినట్లయితే మనము సంపాదించే ప్రతి పైసా కూడా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, దైవారాధనతో సమానమవుతుంది. అలా కాకుండా వాళ్ళ యొక్క ఆకర్షణ మాయలో పడి వాళ్లను ఆనందంగా సుఖంగా ఉంచడం కోసం అవినీతి మార్గాన్ని, అధర్మమైనటువంటి మార్గాన్ని, అన్యాయమైనటువంటి మార్గాన్ని మనము పట్టినట్లయితే మనము సంపాదించే ప్రతి పైసా కూడా నరకం వైపునకు తీసుకుని వెళ్తుంది. మన కడుపులను మనము అగ్నితో నింపుకున్నట్టే ఈ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి నీతిగా నిజాయితీగా ₹1 సంపాదించిన, మరి అవినీతిగా ₹1,00,00,000 సంపాదించిన దానితో అది ఎంత మాత్రం కూడా సరితూకదు. కాబట్టి సోదరులారా, నీతిగా నిజాయితీగా ₹1 సంపాదించిన అది మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ విషయాన్ని గురించి మనము ఆలోచన చేయాలి. ఇప్పుడు మనము కొద్దిసేపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల గురించి వినడానికి ప్రయత్నం చేద్దాము. సోదరులారా, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం మక్కా మరియు మదీనా నగరాల్లో 23 సంవత్సరాల పాటు ఆయన మరి మానవాళికి ఒక ధర్మాన్ని బోధించారు. ఆ ధర్మము కొత్త ధర్మము, నూతన ధర్మము, కొత్త దేవుడు, నూతన విధానము ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఏ దైవమైతే, ఏ ధర్మమైతే వేదాలలో, ఉపనిషత్తుల్లో, భగవద్గీత గ్రంథంలో, బైబిల్ గ్రంథాల్లో ఇమిడి ఉన్నదో అదే ధర్మాన్ని, అదే దైవాన్ని మరొకసారి జ్ఞాపకం చేయడానికి వచ్చారు తప్పించి కొత్త దేవుణ్ణి, కొత్త ధర్మాన్ని అంత మాత్రం కూడా పరిచయం చేయలేదు. కాబట్టి అనాది నుండి దైవము ఏ మార్గాన్ని, ఏ పద్ధతిని, ఏ ధర్మాన్ని అయితే మానవాళికి బోధించాడో, మానవులందరూ ఆ సృష్టికర్తకు మాత్రమే విధేయత చూపించాలి అన్న ధర్మము, ఈ ధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి బోధించారు. ఈ ధర్మాన్ని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. ఈ ధర్మాన్ని అనుసరించేవాడినే ముస్లిం అని పిలుస్తారు. కాబట్టి ఇస్లాం అన్న, ముస్లిం అన్న అది వేరొక జాతి వారో, వేరొక మతం వారో, లేకపోతే వేరొక ప్రాంతం వారో అని అంత మాత్రం కూడా కాదు, అర్థం కాదు సోదరులారా. ముస్లిం అంటే దైవానికి విధేయత చూపించేవాడు, విశ్వాసి అని అర్థం. సరే సోదరులారు, ఇప్పుడు ప్రవక్త వారు ఆవేదనలో, ఆందోళనలో, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు ప్రధానంగా మనకు ఆప్తులైన వారి యొక్క మరి ధన ప్రాణాలకు ఏదైనా నష్టం కలిగినప్పుడు ఎటువంటి పద్ధతి మనము అవలంబించాలి అన్న దాని గురించి ప్రవక్త వారు చెప్తున్నారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, దుఃఖాలలో, బాధల్లో ఒకరినొకరు తోడుగా ఉండండి. ఎందుకంటే మీ మిత్రుల, మీ బంధువుల కష్టాలలో పాలు పంచుకోండి. వారి యొక్క కష్టాలను దూరం చేయడానికి ఎంత సాధ్యమైతే అంత సాధ్యంగా మీరు ప్రయత్నం చేయండి అని ప్రవక్త వారు చెప్పారు. ఇంకా చెప్పారు, మీరందరూ కూడా, అంటే మానవులందరూ ఎవరైతే దైవం ఒక్కడేనని విశ్వసిస్తారో వారందరూ కూడా ఒకటే కుటుంబం. సోదరులారా, ఇక్కడ దైవము మానవాళిని సృష్టించాడు.
అనేక మందిని సృష్టించాడు. అయితే ఇక్కడ మనము ఆ మతము, ఈ కులము, ఆ వర్గము అని చెప్పేసి మనము విభజనలు చేసుకున్నాం కదా. దైవం దృష్టిలో రెండే రెండు మతాలు ఉన్నాయి, రెండే రెండు పద్ధతులు ఉన్నాయి, రెండే రెండు వర్గాలు ఉన్నాయి. అది ఏంటంటే, ఒకటి ఆయనను విశ్వసించిన వారు, రెండు ఆయనను కాదన్నవారు. అంతే, ఈ రెండే వర్గాలు. మరొక వర్గం అనేది, మరొక మతం అనేది, మరొక జాతి అనేది, మరొక కులం అనేది దైవం వద్ద లేదు. ఆయనను విశ్వసించిన వారు, ఆయనను కాదన్నవారు వీళ్ళే. కాబట్టి ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో, అంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే అని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా విశ్వాసుల వర్గం అన్నమాట. వారందరూ ఒకటే కుటుంబం. వాళ్ళని గురించి దైవం చెప్తున్నాడు. విశ్వాసులందరూ కూడా ఒకే శరీరం లాంటి వారు. కాబట్టి ఎప్పుడైతే మరి ఒక కన్ను బాధపడితే శరీరం అంతా కూడా బాధపడుతుంది. ఉదాహరణకు చూడండి, జ్వరం వచ్చిందనుకోండి, శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా బాధపడతాయి. కాళ్ళు నొప్పులు వస్తాయి, తలనొప్పి వస్తుంది, మరి శరీరం నొప్పులు, శరీరం అంతా కూడా నొప్పులు వస్తుంది. ఈ విధంగా శరీరం అంతా కూడా బాధపడుతుంది జ్వరం వస్తే. ఎందుకంటే ఆ బాధను మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా అనుభవిస్తాయి. అదేవిధంగా ఒక విశ్వాసికి బాధ కలిగితే ఆ బాధను విశ్వాసులు అందరూ కూడా అనుభవించాలి. అంటే ఆ బాధ నుండి తొలగించడం కోసము విశ్వాసులందరూ కూడా కలిసి కృషి చేయాలి అని అర్థం అన్నమాట. ఏ విధంగా అయితే మరి ఒక శరీరంలో భాగాలన్నీ కూడా కలిస్తేనే మరి ఒక మనిషి అవుతాడు, అదేవిధంగా విశ్వాసులందరూ కూడా శరీరంలో వివిధ భాగాలు లాంటి వారు. మీరందరూ కూడా ఒకటే, మీరందరూ ఒకటే సమూహము, విశ్వాసుల సమూహము, దైవాన్ని విశ్వసించేవారు. మీరు ఈ ప్రపంచానికి మంచిని బోధించాలి, చెడు నుండి నిరోధించాలి, మీరు ఈ ప్రపంచాన్ని శాంతిగా ఉంచడం కోసం కృషి చేయాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరొక సందర్భంలో చెప్పారు, మరి ఎవరి ఇంటిలోనైనా మరి మరణం సంభవించినట్లయితే మీరు ఆ ఇంటికి భోజనాన్ని పంపించండి. ఎందుకంటే వారు దుఃఖంలో మునిగి ఉంటారు. కాబట్టి వారు మరి భోజనాన్ని వండుకునే పరిస్థితి వారికి ఉండదు. కాబట్టి వారు స్థిమితపడే వరకు వారికి మీరు భోజనాన్ని పంపించండి అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మనలో చాలామంది ఈ పద్ధతిని పాటిస్తుంటారు. ఎవరైనా ఏదైనా ఇంటిలో మరి మరణం సంభవించినట్లయితే ఇరుగు పొరుగు వారు మరి వాళ్లకు భోజనాన్ని పంపిస్తూ ఉంటారు. కాబట్టి సోదరులు, ఈ విధంగా చేయడం వలన వాళ్లకు కూడా స్థైర్యం ఉంటుంది. అరే, నా సోదరుడు కష్టంలో మరి నా కష్టాన్ని చూసి నాకు సహాయం చేస్తున్నాడన్న ఆనందం వాళ్ళకి ఉంటుంది. మనకు కూడా వారి కష్టాల్లో కొద్దిగా నేను పాలు పంచుకున్నాము అన్న ఆనందం మనకు కూడా కలుగుతుంది. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక సందర్భంలో ఈ విధంగా చెప్పారు, మరి బాధల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైతే పరామర్శిస్తాడో మరి ఆ బాధల్లో ఉన్న వ్యక్తికి లభించే పుణ్యంతో పాటు ఇతనికి కూడా పుణ్యం లభిస్తుంది నిన్న చెప్పడం జరిగింది సోదరులారా. ఈ విధంగా మరి మనము మన సోదరుల్లో కానీ, మన యొక్క బంధుమిత్రుల్లో కానీ, ఇరుగు పొరుగు వారిలో ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉంటారో వాళ్ళను మనము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే పరామర్శించడానికి మనకు ఏ ఖర్చు కూడా అవ్వదు సోదరులారా. చూడండి, ఏ ఖర్చు కూడా అవ్వదు, ఒక్క పైసా ఖర్చు అవ్వదు. కేవలము కొద్దిగా సమయాన్ని తీసి మనము వాళ్ళ వద్దకు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అతను మరి మన శత్రువైనా కానివ్వండి, నిజంగా మనల్ని చూసిన తర్వాత మరి ఎంత ఆనందపడతాడంటే మనపై ఉన్న శత్రుత్వం అంతా కూడా అతను మర్చిపోతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఇలాంటిది ఒక సంఘటన జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆయన ఇంటి పక్కన ఉన్నటువంటి స్త్రీ చెత్తను మరి ఊడ్చి ఆయన మీద పారబోసేది ప్రతిరోజు కూడా. ప్రవక్త వారు పల్లెత్తు మాట కూడా అనకుండా ఆ చెత్తనంతటిని కూడా ఊడ్చి పక్కన పారవేసి ఆయన వెళ్ళిపోయేవారు. ఒకరోజు ఆయన మీద చెత్త పడలేదు. ఆయన మరి ఇంటి పక్కన చూశారు, ఒకరోజు పడలేదు, రెండవ రోజు పడలేదు, మూడవ రోజు ఆయన లోపలికి వెళ్ళి, అమ్మా ఏమైంది నీకు, కులాసాగా ఉన్నావా లేదా అని చెప్పేసి ఆ స్త్రీని పరామర్శించడానికి ఆయన లోపలికి వెళ్ళారు. ఆ స్త్రీ జ్వరంతో బాధపడుతూ ఉన్నదన్నమాట. వెంటనే ప్రవక్త వారిని చూడగానే సిగ్గుతో చచ్చిపోయింది. అరే, రోజు కూడా నేను ఆయనను బాధించే నిమిత్తము చెత్తను కసువును ఊడ్చి ఆయన నెత్తి మీద పోసేదాన్నే, ఈరోజు నేను బాధల్లో ఉన్నాను, జ్వరంతో ఉన్నాను, బాధపడుతున్నాను అని ఈయన నన్ను పరామర్శించడానికి వచ్చాడు అని చెప్పేసి ఆమె ఎంతో సంతోషపడి మరి ప్రవక్త వారి మీద ఉన్నటువంటి శత్రుభావాన్ని అంతా కూడా తొలగించుకుంది. మరి ఆయన ధర్మాన్ని ఆమె అనుసరించడం ప్రారంభించింది. కాబట్టి సోదరులారా, ఇటువంటి ఆచరణాత్మకమైనటువంటి విధానము మనకు ఈ రోజున కావాలి. మాటలు మనము చాలా చెప్తాము సోదరులారా, ఎందుకంటే మాటలు అనేవి ఖర్చు లేనటువంటివి. కాబట్టి చాలా మాటలు మనకు వస్తుంటాయి. ఆచరణలోనే నిజమైనటువంటి విధానాన్ని మనం అనుసరించాలి. ఆచరణ ద్వారానే మనము ప్రభావాన్ని చూపించగలము.
మన సోదరుల మీద. కాబట్టి సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలు అయితే మనం ఇక్కడ వింటున్నామో చక్కటి విషయాలు, మన నిత్య జీవంలో మనకు ఎదురయ్యే విషయాలన్నీ కూడా వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, ఒక మంచి వ్యక్తిగా, మంచి మానవునిగా మనము మారాలని, ఒక మంచి దైవ విశ్వాసిగా దైవం మనల్ని మార్చాలని, అందరం కూడా మరి ఏకైక దేవుడు అయినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించేలాగా మరి అందరికీ దైవము మరి మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.